గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి వంశీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వంశీతో పాటు ప్రధాన అనుచరుడు మోహన్ రంగారావుకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. వంశీపై మొత్తం 8 కేసులుండగా 5 కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తీర్పు ఇవాళ రానుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వంశీ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే 93 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా కేసుల్లో బెయిల్ వచ్చే వరకు వంశీ జైల్లో ఉండక తప్పదు. ఇవాళ వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీపై మైనింగ్ ఎండీ కంప్లైంట్ చేశారు. అక్రమ తవ్వకాలపై నివేదికతో ఫిర్యాదు చేశారు. రెండు 2019-2024 మధ్యకాలంలో వంశీ ఆయన వర్గం 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో వల్లభనేని వంశీ తన మరో 8 మందిపై కేసు నమోదైంది.